హాయ్ ఫ్రెండ్స్, మన చపాతీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి కావాల్సినవి: పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఒక దుంప, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ. ఇవన్నీ కూడా మనం ఇలాగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇవన్నీ స్వీట్ కార్న్ కూడా మనం గింజల్ని ఒలిచిపెట్టుకున్నాము. ఇప్పుడు బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మున్ను వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకుంటున్నాము. తర్వాత ఒక దుంప చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, అది కూడా వేసేసుకొని వేపుకోవాలి. రెండిటిని బాగా వేగాలండి. వీటిని బాగా వేపుకోవాలి. ఇలాగ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మళ్ళీ ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కూడా వేపేసుకోవాలి. ఇలా వేగాలండి. తర్వాత ఇప్పుడు సన్నగా చీర పెట్టాం కదా పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టాము అల్లం ముక్కలు కూడా వేసేసుకొని అది కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా చీరుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసి ఇవన్నిటిని కూడా మళ్ళీ బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. వాటర్ వేసాక మన ఎక్కువ సమయం ఉండదు. మళ్ళీ శనగపిండి మనం వేసేసుకుంటాం కదా, దాని తర్వాత మనకి ఇవి మళ్ళీ ఉడకకుండా అయిపోతాయి. అందుకనేసి వీటిని ముందుగానే బాగా వేపుకొని అవన్నీ కూడా బాగా వేగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ గింజలు కూడా తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా మగ్గిపోయే వరకు కూడా మనం వేపుకుంటూనే ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియ ఫుడ్ ఛానల్. ఇదిగోండి బాగా మగ్గాయి కదా, ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని మనం కొంతసేపు మరిగించుకుందాము. అందులో ఇవన్నీ కూడా ఈ గింజలు, బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా ఉడకాలి బాగా. ఇవన్నీ ఇలా మరుగుతుంది కదా, కొంచెం మరుగుతున్నప్పుడు చిన్న స్పూను మనం పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత మనకి సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కొంతసేపు మరగనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్లు మనం శనగపిండి జల్లించుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 2 స్పూన్లు మనం శనగపిండి కూడా జల్లించేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్లో మనం కలిపేసుకుని పెట్టుకుందాము. కొంచెం పలుచగా కలిపి పెట్టుకోవాలి. అట్లనే మనం ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా మనం కలుపుతూ ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది, కలుపుతూ వేయాలి. అలా వేసుకున్నది చిక్కబడే వరకు కూడా మన దగ్గరుండి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మన చపాతీలోకి కొంచెం బాగా దగ్గరగా అవ్వాలండి, చిక్కగా ఉండాలి. పల్చగా ఉంటే బాగోదు. గట్టిపడే వరకు కూడా మనం కొంచెం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇంకా మన దగ్గర పడినిద్దాము. ఇదిగోండి ఇందాక చపాతీ మీద పెట్టాం కదా, ఈ విధంగా అవ్వాలి.